మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ తగిన వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. బీజేపీ ఒంటరిగానే 370, ఎన్డీఏ కూటమితో కలిపి 400 సీట్లను కైవసం చేసుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వెనుక ఓ కారణం ఉందనే చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370, ఎన్డీఏ కూటమి 400 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వెనుక ఇంతటి వ్యూహం దాగి ఉందా? బీజేపీ తాను అనుకున్న విధంగా తన టార్గెట్ ను సాధిస్తే ఏం జరుగుతుంది? గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కేంద్రంలో మరోసారి విజయం కోసం ఎన్డీఏ ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని విపక్షాల ఇండియా కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళుతోంది. మరోవైపు కాంగ్రెస్ కు ఎన్నికలు ఎంతో కీలకంగా మారాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో పాటు ఒంటరిగానే 370, కూటమితో కలిపి 400 సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలను సిద్ధం చేస్తోంది బీజేపీ. మరోవైపు ఈ ఎన్నికల్లో 50% ఓట్లను పొందాలనే లక్ష్యం పెట్టుకుంది. బీజేపీ ఈ టార్గెట్ పెట్టుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో మూడోసారి విజయం సాధించాలని ఉవ్వెళ్లూరుతున్న బీజేపీ ఖచ్చితంగా తామే గెలుస్తామని ధీమాతో ఉంది. అందుకు కారణం బీజేపీని ధీటుగా ఎదుర్కొనే ప్రతిపక్షాలు బలహీనంగా కనిపిస్తుండడమే. అయితే ఇదే విషయాన్ని పలు సర్వే సంస్థలు సైతం చెబుతుండడంతో విజయంపై మరింత ధీమాగా ఉంది బీజేపీ. అయితే బీజేపీ గెలుపుపై ధీమాగా ఉండడం వరకు ఓకే, కానీ ఈసారి ఒంటరిగానే 370 సీట్లను, కూటమితో కలిసి 400 సీట్లను గెలుపొందాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ కూటమి లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకోవడం వెనుక ఓ పెద్ద ప్లానే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా చివరి లోక్సభ సమావేశాల్లో బీజేపీ 370 సీట్లతో, ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇదేదో ఊరికే చేసిన ప్రకటన కాదంటున్నారు విశ్లేషకులు. మన దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం మొత్తం సీట్లలో 3వ వంతు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్న పార్టీకి రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్ను మార్చడం లేదా తొలగించడం లేదా సవరించే అధికారం వస్తుంది. అందుకే బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆప్కి బార్ 400 పార్ నినాదంతో ముందుకు సాగుతోందని విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ బీజేపీ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే ఖచ్చితంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్యాంగంలో కూడా మార్పులు చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు కొన్ని సవరణలు కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా హిందూ దేశాన్ని ప్రకటించే అంశంతో పాటు రిజర్వేషన్ల రద్దు అవుతాయన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. బీజేపీకి సొంతంగా 303 సీట్లు మెజారిటీ ఉంటేనే జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈసారి 400 సీట్లొస్తే కీలక మార్పులు తప్పవని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక మరికొన్ని రోజుల్లోనే జరగనున్న ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ బీజేపీ సొంతంగానే అధికారంలోకి రాగలిగితే ప్రజాస్వామ్యానికే ముప్పు అని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఒకవేళ ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం కీలక మార్పులు చేస్తుందని భావిస్తుండడమే అందుకు కారణం. కేంద్రంలో మెజారిటీ సీట్లలో ఒక రాజకీయ పార్టీ గెలుపొందడం వల్ల లాభం కంటే ఎక్కువగా నష్టమే జరుగుతుందనే అభిప్రాయాలను సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర దేశంలో ఇప్పటి వరకు 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. అయితే కేవలం 10 సార్లు మాత్రమే పూర్తి మెజారిటీతో ఒకే రాజకీయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, బీజేపీ 2 సార్లు, జనతా పార్టీ 1 సారి సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి రాగలిగాయి. ఇక మిగిలిన 7 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. దేశంలో ఇప్పటి వరకు అత్యధిక సీట్లు, ఓట్లు 1984లో కాంగ్రెస్ పార్టీ సాధించింది. దేశానికి స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా
1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 45% ఓట్లతో 364 సీట్లను గెలుచుకుంది. 1957లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 47.8% ఓట్లతో 371 సీట్లలో విజయం సాధించింది. ఆ తర్వాత 1962లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 44.7% ఓట్లతో 361 సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్. 1971 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 43.7% ఓట్లతో 352 సీట్లు గెలుచుకుంది. 1977 లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ 41.3% ఓట్లతో 295 సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1980లో జరిగిన మధ్యంతర లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 42.7% ఓట్లతో 353 సీట్లు గెలుచుకుంది. ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 48.1% ఓట్లతో 414 సీట్లు గెలుచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో 414 సీట్లను గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు 50% దాటలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరిగినప్పటికీ 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 31.4% ఓట్లతో 282 సీట్లు గెలుచుకోగలిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 37.76% ఓట్లతో 303 సీట్లు గెలుచుకుంది. ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 48.1% ఓట్లతో 414 సీట్లు గెలుచుకోగలిగింది. దేశంలో ఒక రాజకీయ పార్టీ 414 సీట్లను కైవసం చేసుకోవడమే అతిపెద్ద రికార్డ్. కాంగ్రెస్ 7 సార్లు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఒక్కసారి కూడా 50% ఓట్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం బీజేపీ మాత్రం 2024 ఎన్నికల్లో ఒంటరిగా 370 సీట్లు, కూటమితో కలిపి 400 సీట్లను గెలవడమే కాకుండా 50% ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 ఎన్నికల్లో తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. 50% ఓట్లు దాటాలంటే బీజేపీకి 2019 కంటే 12% అధికంగా ఓట్లు రావాలి. దీనికోసం ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు చిన్న పార్టీలతో బీజేపీ పొత్తులు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో కొన్ని రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370 సీట్లను, ఎన్డీఏ కూటమి 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ నిర్దేశించుకున్న ఈ టార్గెట్ వెనుక చాలా పెద్ద వ్యూహమే దాగి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి.